తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ వివాదం మరింత ముదురుతోంది. తన కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు గాను ఇప్పటికే కొండా సురేఖ అయితే వివరణ కూడా ఇచ్చారు. అయితే తన చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి అలాగే రేవూరి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అయితే చాలా తీవ్ర దుమారం రేపాయనే చెప్పాలి. ప్రస్తుతం మనం కొండా సురేఖ ఇంటి వద్దే ఉన్నాము. అయితే మొత్తానికి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన మంత్రి పదవి వరకు వెళ్ళాయి అనే చెప్పొచ్చు. అయితే సుష్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు అయితే నోటీసులు జారీ చేయగా సురేఖ మాత్రం తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని కూడా ప్రశ్నించారు. ఇక సుష్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా పార్టీకి అయితే ఇప్పటికే కూడా సురేఖ అయితే వివరణ ఇవ్వడం చూసాం మనము. అయితే సురేఖ ఇచ్చిన వివరణతో వివాదం సద్దుమనగకపోగా కాంగ్రెస్లో అంతర్గత అసంతృప్తి మాత్రం పెరిగిందనే చెప్పాలి. అంటే సుమారు 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులు అందరూ కలిసి సిఎల్పి కార్యాలయంలో ఇప్పటికే మీడియా సమావేశాన్ని నిర్వహించి కూడా కొండా సురేఖ వ్యవహారంపై అయితే తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వ్యాఖ్యలు సరికావంటూ కూడా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానాన్ని అయితే డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలనైతే మంత్రి కొండా సురేఖ కనీసం ఖండించలేదని కూడా కాంగ్రెస్ నేతలైతే అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మొత్తానికి వ్యక్తం చేశారు. ఇక మొత్తానికైతే తన కూతురు చేసిన వ్యాఖ్యలకైతే తనకు సంబంధం లేదని చెప్పడం ద్వారా సమస్య పరిష్కారం కాదని, పార్టీ ప్రభుత్వం ప్రతిష్టను కాపాడే విధంగా కూడా బాధ్యత మంత్రిగా సురేఖపై ఉందని కూడా స్పష్టం చేశారు. ఇక టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా మంత్రిగా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలను కనీసం ఖండించాల్సిందని కూడా వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యవహారంలో మరో కీలక డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. కొండా సురేఖను కేవలం మందలించడం లేదా పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం సరిపోదని ఆమెను మంత్రివర్గం నుంచే తొలగించాలని కూడా పలువురు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఇక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయితే ముందుగా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే మంత్రి నుంచి ఆమెని బహిష్కరించాలని కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇక మరికొందరు నేతలు కూడా సురేఖను కేబినెట్ నుంచి తప్పించి పార్టీ క్రమశిక్షణను కాపాడాలని కూడా కోరారు. ఇక అసలు వివాదానికి కారణమైన సుష్మిత వ్యాఖ్యలపై ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ స్పందించింది. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా సురేఖ నోటీసులు జారీ చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై సుష్మిత చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం అయితే తీవ్రంగా పరిగణించింది. అంటే పార్టీ లైన్ దాటి ముఖ్యమంత్రి పార్టీ నేతలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడాన్ని అయితే క్రమశిక్షణ కమిటీ అయితే తప్పుపట్టింది. అయితే ఈ నోటీసులకు సమాధానంగా కొండా సురేఖ మాత్రం తన కుమార్తె సుష్మిత వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, వాటికి తను బాధ్యురాలిని కాదని కూడా స్పష్టం చేశారు. అయితే నోటీసులకు సమాధానంగా కొండా సురేఖ మాత్రం తన కుమార్తె సుష్మిత వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, వాటికి తాను బాధ్యురాలిని కాదంటూ కూడా స్పష్టం చేశారు. అయితే తనకు కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉందని పేర్కొంటూ తనకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని కూడా క్రమశిక్షణ కమిటీకి లేఖ రాసినట్లుగా కూడా సమాచారం అందుతోంది. దీంతో ఒకవైపు సురేఖ వివరణ, మరోవైపు ఆమెపై చర్యలు తీసుకోవాలనుకుంటున్న ఎమ్మెల్యేల డిమాండ్తో కాంగ్రెస్ పరిస్థితి అయితే మరింత సీరియస్గా మారింది. అయితే పార్టీలో అంతర్గత వివాదంగా ముదురుతున్న వేళ మంత్రి కొండా సురేఖ బెంగళూరులో ఖర్గేతో భేటీ కావడం తెలంగాణ కాంగ్రెస్లో అయితే తీవ్ర చర్చకైతే దారితీస్తోంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉండగా ఇప్పుడు ముగించుకొని హైదరాబాద్కి రావడానికి ముందు రోజు ఈ భేటీ జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇప్పటికే కొండా సురేఖ వ్యవహారంపై ఈ పార్టీలో అసంతృప్తి, అంతర్గత ఒత్తిడి పెరుగుతున్న టైంలో సురేఖ నేరుగా పార్టీ అగ్రనేతను కలిసి తన వాదనను వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సుమారు 15 నిమిషాల పాటు ఖర్గేతో సమావేశంలో తనపై వస్తున్న ఆరోపణలు, అలాగే పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న రాజకీయాలపై అయితే మంత్రి కొండా సురేఖ వివరించినట్లు తెలుస్తోంది. అయితే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అలాగే కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా కూడా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఖర్గేకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక పార్టీలోని కొందరు నేతలు తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని, తనను మంత్రివర్గం నుంచి తొలగించేందుకే కుట్ర జరుగుతోందని సురేఖ ఆరోపించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇక ఇదిలా ఉంటే కొండా సురేఖ ఇచ్చిన వివరణపై క్రమశిక్షణ కమిటీ వెంటనే ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇక సురేఖ సమాధానాన్ని పరిశీలించిన కమిటీ మరిన్ని ఫిర్యాదులు, ఆరోపణలను కూడా పరిశీలించిన తర్వాతే మరోసారి సమావేశమై
నిర్ణయం తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. సురేఖపై అయితే చర్యలకు సంబంధించి తుది నిర్ణయం అయితే ఇంకా బయటకు రాలేదనే చెప్పాలి, అంటే వెలువడలేదు. ఇక దీంతో తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు 3 కీలక ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. మొదటిది, కుమార్తె చేసిన వ్యాఖ్యలకైతే మంత్రి కొండా సురేఖను పార్టీ ఎంతవరకు బాధ్యురాలుగా పరిగణిస్తుంది. ఇక రెండోది, క్రమశిక్షణ కమిటీ సురేఖ వివరణను అంగీకరిస్తుందా లేక ఇంకా ఏవైనా కఠిన చర్యలకు సిఫార్సు చేస్తుందా అనేది. ఇక మూడోది, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిమాండ్లు చేస్తున్నట్టుగా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే అంశంపై సీఎం పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే చెప్పొచ్చు. అయితే మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ వివాదం అయితే రోజు రోజుకి ముదురుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం సీఎంని కూడా కలవడానికి ఎమ్మెల్యేలు, విప్లు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈరోజు ఈవినింగ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో భేటీ అయ్యి కొండా సురేఖ విషయాన్ని అయితే చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈరోజు ఈవినింగ్ తనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, తనని కాంగ్రెస్ పార్టీలో ఉంచుతారా, సస్పెండ్ చేస్తారా అనే విషయాన్ని మాత్రం ఈరోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే కానీ తెలిసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. వీడియో జర్నలిస్ట్ సాల్మన్ రాజ్తో బబితా, జూబ్లీ హిల్స్ నుండి.